హాయ్ అండి. బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేయడం అయిపోయాక సైడ్ జాయింట్స్ ఎలా వేయాలో ఈజీ మెథడ్లో చెప్తాను చూడండి. బ్లౌజ్ స్టిచ్ చేశాక 2 సైడ్స్ 1 స్టిచ్ అటు ఇటు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఆది బ్లౌజ్ తీసుకొని కాజాపట్టి నుండి ఇలా మెజర్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు ఎక్కువగా సఫర్ అయింది మాత్రం సైడ్ జాయింట్స్ వేసేటప్పుడే. ఫిట్టింగ్ అయితే అస్సలు పర్ఫెక్ట్గా వచ్చేది కాదు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆది బ్లౌజ్తో మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ మిగిలిన క్లాత్ని టేప్తో అయితే మెజర్ చేసుకోవాలి. ఆ క్లాత్ని టేప్తో మెజర్ చేసినప్పుడు 3.5 అయితే వస్తుంది. 3.5 ఇంచెస్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 4 పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు మనకి పావు తక్కువ ఒకటైతే వస్తుంది. పావు తక్కువ ఒకటి అంటే 0.75 అనమాట. నేనైతే చాలా మెథడ్స్ ట్రై చేశాను స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు, కానీ ఏ మెథడ్ అస్సలు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు నేను చూపించే మెథడ్ నేర్చుకున్నాక ఇప్పటికీ ఇదే ఫాలో అయిపోతున్నాను. ఒక్క పావు ఇంచ్ కూడా అటు ఇటు రాదు. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఈ మెథడ్లో. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వారికి మాత్రం ఈ మెథడ్ పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. పావు తక్కువ ఒకటిని ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ పైన అటు ఇటు మార్క్ చేసుకోవాలి. ఓన్లీ నడుము నుండి చెస్ట్ వరకు మాత్రమే మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే నడుము దగ్గర ఎంత ఎక్స్ట్రా మార్జిన్ తీసుకుంటామో సేమ్ చెస్ట్ దగ్గర కూడా అంతే మార్కింగ్ తీసుకుంటాం కాబట్టి. ఆర్మ్ రౌండ్ అండ్ హ్యాండ్ లూజ్ దగ్గర ఆది బ్లౌజ్ నుండి యాజ్ ఇట్ ఈజ్ అంతే పెట్టుకోవాలి. చూసారా, బ్లౌజ్కి మార్క్ చేసుకొని స్టిచ్ చేసిన తర్వాత ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఒక పావు ఇంచ్ కూడా అటు ఇటు కాకుండా. కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నా ఛానల్ లైఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.